న్యూస్ ఒక వ్యక్తి అరాచక శక్తిగా మారితే ఎలా ఉంటుందో కాకినాడ సెజ్ ఉదంతం రుజువు చేస్తోంది. ఒక ప్రైవేట్ వ్యక్తి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలకు తెరలేపాడు. ఇంతకు కాకినాడ సెజ్ అక్రమాల వెనుకున్న ఆ అవినీతి చక్రవర్తి ఎవరు? మా ప్రతినిధి నగేష్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మెలోడీ వెంకటేశ్వరరావు. ఈయన పేరు చాలా తక్కువ మందికి తెలుసు. గుట్టు చప్పుడు కాకుండా చక్రం తిప్పడంలో దిట్ట ఈయన. కేఎస్ఈజెడ్ భూములు ఎవరి పేరు మీద రిజిస్టర్ అవుతున్నాయి? ఎవరి అదృశ్య శక్తి? అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న ఆ వ్యక్తి ఎవరు? ఆయన పేరేమిటి? 2 ప్రభుత్వాలను మేనేజ్ చేసే శక్తి ఉన్న ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకోవడం ఎలాగో తెలిసిన బడా వ్యాపారి. ఉన్నది ఏ ప్రభుత్వం అయినా వారి జెండా ఏదైనా తనకు మద్దతు ఇచ్చేటట్లు చేసుకోదగిన సవ్యసాచి. ఇంతకీ ఎవరు ఈ మెలోడీ వెంకటేశ్వరరావు? ఆ పేరు అతనికి ఎలా వచ్చింది? ఎవరికి తెలుసు అంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా మందికి తెలుసు. ఈ పేరు చెబితే కాకినాడ ఎస్ఈజెడ్ బాధితులంతా ఇట్టే చెబుతారు. వెంకటేశ్వరరావు అనే వ్యాపారి విశాఖపట్నంలో ఒక సినిమా థియేటర్ ఓనర్. ఆ థియేటర్ పేరే మెలోడీ. అందుకే ఈయన పేరు మెలోడీ వెంకటేశ్వరరావు అని వచ్చింది. కాకినాడ పోర్టును ప్రభుత్వం నిర్వహించేది. కానీ నష్టాలు వస్తుండటంతో ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. దీంతో పోర్టును చేజిక్కించుకోవాలనుకున్నాడు కేవీ రావు. ఎలా వచ్చారో ఏం చేశారో తెలియదు. కాకినాడలో ఉన్న ఫిషింగ్ హార్బర్ను తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఎవ్వరూ పోటీ లేకుండా చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఎవరు పోటీ పడినా ప్రభుత్వం వాటిని పరిగణలోకి రాకుండా చూసుకున్నారు. దట్ ఈస్ మెలోడీ వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఓఎన్జీసీ ఇక్కడ సెజ్ పెట్టాలని కోరింది. దీంతో మెలోడీ వెంకటేశ్వరరావు కన్ను తీరంలోని భూములపై పడింది. 2002లోనే సెజ్ అనుమతి కోసం కేంద్రానికి దరఖాస్తు చేశాడు. అయితే కేంద్ర ప్రభుత్వం భూమి కొనుక్కొని రమ్మని ఆదేశించింది. ఇదే సమయంలో ఓఎన్జీసీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేసుకునే అవకాశం కల్పించింది. డిఓ కూడా విడుదల చేసింది. కానీ అనుకోకుండా ఓఎన్జీసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కానీ వెంకటేశ్వరరావు తెర వెనుక కథ నడిపాడు. కేంద్రం చెప్పినట్లు భూమి కొనలేదు. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తికి కానీ ప్రైవేటు సంస్థకు కానీ రైతులు భూమి ఇవ్వరు. అందుకే ఓఎన్జీసీ కోసం ఇచ్చిన డిఓ లెటర్తో వేరే ప్రాంతంలో, ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వరరావు కోరిన ప్రాంతంలో భూసేకరణ ప్రారంభించేటట్లు చేసుకోగలిగాడు. కేంద్రం కేవీఆర్ను స్వయంగా భూమి కొనుక్కుని రమ్మంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో భూమిని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించాడు ఈ మెలోడీ వెంకటేశ్వరరావు. ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలంటే 2010లో ఇక్కడి నుంచి అక్కడ మూవ్ చేశాడండి. మా శ్రీరాంపురం గ్రామాలు కొన్ని గ్రామాలని ఇక్కడి నుంచి సెజ్ కాలనీకి మూవ్ చేశారండి. ఎవరిని మూవ్ చేశారు? పాకల వాళ్ళు మూవ్ చేశారండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు మూవ్ చేశారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మూవ్ చేశారు. మూవ్ చేసేటప్పుడు 2008 కట్ ఆఫ్ పెట్టాడండి అక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వనాక. అది కూడా పెద్ద మనుషులు ఒప్పందం పట్టినంటే కొంతమంది వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళే పెద్ద మనుషులు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి మీకు ఇల్లు ఇస్తాం, మీరు వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోరండి. వాళ్ళు ఏ విధంగానూ అర్హులు కాదు చాలా మంది ఉన్నారు. జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరినీ అంతర్గతంగా మేనేజ్ చేశాడు. ఏం జరిగిందో, ఎన్ని ముడుపులు ఎవరి చేతులు మారాయో ఎవరికీ తెలియదు. మెలోడీ వెంకటేశ్వరరావు చక్రం తిప్పేశాడు. తనకు అనుకూలంగా మొత్తం ఫైళ్లను మార్చుకోగలిగాడు. నోటిఫికేషన్ విడుదల చేయడం, భూసేకరణ ప్రారంభించడం వెనువెంటనే జరిగిపోయాయి. సెజ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అన్నట్లుగా జిల్లా అధికారులు పనిచేశారు. కాకినాడ ఎస్ఈజెడ్ కోసం జిల్లా అధికారులు తీవ్ర స్థాయిలో కష్టపడి పనిచేశారు.
రైతులతో సమావేశాలు పెట్టారు. కొందరిని ఒప్పించారు, మరికొందరిని నొప్పించారు. అడ్డు తగిలిన వారిని ఇబ్బంది పెట్టారు. 3 సంవత్సరాలు అందండి ఇవాళ ఎస్ఎస్ఎడ్ తీసుకుని ఇదే ఎస్ఎస్ఎడ్ ఇవాళకి రైతు ఏ కూడి లేకుండా ఉన్నాడండి. ఉంటే ఏ దారి లేదండి. తీసుకున్నారు కానీ ఇప్పుడు ఇవాళ 13 సంవత్సరాలకి మాకేం డబ్బులు ఇవ్వలేదండి సార్. మాకేమీ ఇవ్వలేదండి. ఇవాళ కూడా పోలీసులు కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు ఎవడో మమ్మల్ని పట్టించుకుంటున్నదండి. ఇలా బాధపడుతున్నామండి. మమ్మల్ని దారి చేసి రైతు ఎవడు మమ్మల్ని ఏం ఆనుకునే వాళ్ళు ఎవరు లేరండి. మేము ఇలా లోడ్లను తిరిగి బతుకుతున్నామండి. పోలీసులు ఎవరు వచ్చినా వచ్చి బెదిరించి తీసిపోతున్నారని కొడుతున్నారు. మేము అలా బాధపడతా ఉన్నాండి. ఇవాళ కూడా ఏ దారి లేకుండా ఉన్నారండి. 2-3 కొట్టారండి. వాళ్ళు కొట్టేసి గుద్దేశారండి. వాళ్ళని గుద్దేస్తే వాళ్ళు అలా బాధపడి పక్కన పడిపోయారండి. ఎవడు కూడా లెక్క చేయకుండా ఈడ్చిపోతున్నారండి. అంతవరకు చేసినారండి మొన్న. ఇదంతా ఎవరి కోసం అంటే వెంకటేశ్వరరావు కోసమే. తాను అనుకున్నది తెరచాటు నుంచి అధికారులతో పని ప్రారంభించారు. ప్రభుత్వం సేకరించిన భూములు చూపించి 2 ఫేజుల్లో సెజ్కు అనుమతి తెచ్చుకున్నాడు. ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం ఇంతమంది అధికారులు క్రూరంగా పనిచేశారంటే వెంకటేశ్వరరావు పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ మొహం తెలియకుండానే, ఆయన బయటకు కనిపించకుండానే మొత్తం నడిపించాడంటే వెంకటేశ్వరరావు పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెప్పిన పనికి 10,000 ఎకరాలు సేకరించారు అనుకుందాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు. రైతుల్ని పంటలు ఇవ్వరు, మీరు పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు ఇవ్వరు, కాంపన్సేషన్ పే చేయరు. ఎవడబ్బ సొమ్ము ఇది? మీద కేవీ రావుదా? ఇది డబ్బులు కేవీ రావుదా భూములు ఇవి? ఈ కేవీ రావు అనే వ్యక్తి ఒక్కళ్ళు వ్యక్తిని నాకు ఇతరని కాదు. ఈరోజు కేవీ రావు రావచ్చు, రేపు నెక్స్ట్ కావచ్చు, వై కావచ్చు, జడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నిజానికి ఓఎన్జీసీ అడిగిన ప్రాంతంలో భూములు సేకరించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఓఎన్జీసీ అడిగింది కాకినాడ, సామర్లకోట అర్బన్ ప్రాంతం. ఇక్కడ తెలివైన రైతులు కొందరు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. అదే మెలోడీ వెంకటేశ్వరరావు కోసం సేకరిస్తున్న ప్రాంతంలో అయితే అత్యధిక మంది పేద రైతులు, గ్రామీణులు. ఎదురు తిరిగే అవకాశం తక్కువ. అంతేకాదు, సముద్ర తీరం వెంబడి ఈ ప్రాంతం ఉంది. తనకున్న అర్ధబలంతో పైనుంచి కింది వరకు అందరినీ మేనేజ్ చేశాడు వెంకటేశ్వరరావు. దట్ ఈజ్ మెలోడీ వెంకటేశ్వరరావు. అంతేకాదు, సేకరిస్తున్న భూమి ఎంతో విలువైంది కూడా. సముద్ర తీరం వెంబడి ఉంటుంది, కానీ ఎంతో సురక్షితమైంది కూడా. అధికారులను రైతులు చాలాసార్లు ఎదిరించారు. ఎందుకిదంతా చేస్తున్నారు, మీ ప్రణాళిక ఏంటి అని ఎన్నోసార్లు అడిగారు. కానీ ఏ ఒక్కరూ చెప్పలేదు. అంతేకాదు, కాకినాడ ఎస్ఈజెడ్ కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుందని చెప్పారు. ఇక్కడ భూమిని సేకరించేది కేఎస్ఈజెడ్ కోసమని చెప్పారు. చాలామంది రైతులు అది ప్రభుత్వ సంస్థ అనుకున్నారు. కానీ అది వెంకటేశ్వరరావుకు చెందిన సంస్థ అని చాలామందికి తెలియదు. దీంతో ప్రభుత్వం కోసమే అనుకుని కొంతమంది రైతులు భూములివ్వడానికి ముందుకొచ్చారు. ఇక అధికారులు ఎందుకంత తాపత్రయపడుతున్నారో రైతులకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే వెంకటేశ్వరరావు తెర వెనుక అంతా కథ నడిపించేశారు. కొంతమంది రైతులు అడిగిన ప్రశ్నలకు భూములు మీరే అమ్ముకున్నారు కదా, అది కేఎస్ఈజెడ్ అని సమాధానం చెప్పారు. ఇక్కడే అస్సలు చిక్కుముడి ఉంది. కేఎస్ఈజెడ్ ప్రతినిధులు ఎవ్వరూ రైతులతో మంతనాలు జరపలేదు. ఇది ప్రైవేట్ సంస్థ అని కూడా ఎవ్వరికీ తెలియదు. కె వెంకటేశ్వరరావు ఎక్కడా తెరపై కనిపించలేదు. అధికారులే మొత్తం నడిపించేశారు. అంటే ఇక్కడ రైతులు భూమిని అమ్ముకున్నారా, అధికారులే లాక్కున్నారా అంటే ఖచ్చితంగా వెంకటేశ్వరరావు కోసమే అధికారులు భూములు లాక్కున్నారని చెప్పొచ్చు. అందుకే ఇది అతిపెద్ద భూదందా అవుతుంది. చాలా దారుణం. ఇంతటి దారుణం అయితే ఎప్పుడు చూడలేదు. ఇది చూడవలసి వస్తే ఇప్పుడు చూస్తున్నామండి ఇంతలన్నీ. అంతేగాని ఎంత లేబర్ని, బక్కోళ్ళని, బడిగోళ్ళని శుభ్రం ఉన్నా కూడా లేని కాడ పంట పొలాలన్నీ వాళ్ళు ఎట్టవలసినట్టు దూసేసి
ఫారం భూముల కింద రాయించుకుని ఇలాగ ఒక అన్యాయం నాటక నడిచారండి. మరి ఇదైతే వెళ్తుంటే కలపడుతున్నారు మన మీద. ఎవడన్నా నలుగురు ఊకుంటే తీసిపోయి పోలీసు వాళ్ళు అందులో పడుతున్నారు. అది ఇక కేవీఆర్ చాలా మంచోడు. అదెలా అనుకుంటున్నారా? అమరావతి నగర నిర్మాణానికి ₹1 కోటి విరాళం ఇచ్చారు. అబ్బో, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు అనుకుంటున్నారా? కోటి ఇచ్చింది నిజమే. స్వయంగా ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. అప్పుడే కేవీఆర్ను ఎక్కువ మంది చూశారు. అంతవరకు ఎవరూ సరిగ్గా చూడలేదు. మరి ₹1 కోటి ఇచ్చిన వెంకటేశ్వరరావును ఏమనాలి? సెజ్ ప్రాంతంలో రైతులను అడిగితే కరెక్టుగా చెబుతారు. కొన్ని కోట్ల రూపాయలు తమ భూములపై మింగేసిన కేవీఆర్ ₹1 కోటి ఇవ్వడం పెద్ద లెక్కే కాదంటారు. అది కూడా ప్రభుత్వంలో పెద్దలను కాకపట్టడానికే అని మరికొందరి మాట. ఇది ఒక బడా పెట్టుబడిదారుల యొక్క గుత్తాధిపత్యానికి లొంగిపోయినటువంటి ప్రభుత్వాలు ఈ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. రైతే వెన్నెముకని కథలు చెప్తూ ప్రభుత్వాలు మారితే నేను మీకు భూమిని తిరిగి ఇస్తానని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరలా తిరిగి అదే గుత్తాధిపత్యం వహిస్తున్నటువంటి బడాబాబులకు అమ్ముడుపోయి రైతులు కంట కన్నీరు కార్పిస్తున్నారు. అంతేకాదు, వారు న్యాయం కోరితే వాళ్ళందరినీ జైలు పాలు చేస్తున్నారు. వాళ్ళని ఎటువంటి ఆవేదనకు గురి చేస్తున్నారంటే, ఆ ప్రాంతాన్ని చూస్తుంటే ఆ పచ్చటి పొలాలు ఈనాడు బీడులుగా మారి వాళ్ళ హృదయాలన్నీ కూడా ఎండిపోయి శరీరంలో రక్తం లేక కళ్ళ నీరు కాల్వ చేసుకుని బాధపడుతున్నటువంటి ఈ రైతుల ఘోష పట్టించుకొని ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి నిజంగా వాళ్ళకి బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవి 2006లో ఈ భూముల్ని భూసేకరణ చేశారు. దానికి ధర పెట్టలేదు, ధర లేదు. ధర లేకపోగా అప్పుడు వీళ్ళకి ₹3.5 లక్షల 2 ఫేజుల్లో ఇవ్వడానికి నిర్ణయించి ఆ డబ్బులు అంచెలంచెలుగా ఇచ్చి దాన్ని ₹6 లక్షలకి ఆ రోజు బ్యాంకు లోన్ తెచ్చుకుని ₹1,00,000 కేవీ రావు గారు సంపాదించుకుని మరలా దాని మీద రియల్ ఎస్టేట్ చేసి ఈరోజు ఎకరం ₹90 లక్షల చొప్పున జిఎంఆర్ వాళ్ళకి తిరిగి అమ్ముకుని దాని మీద ఇంకా ₹80 లక్షల చొప్పున ఎకరానికి భూమికి లోన్ తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రతినిధులు డబ్బులకు అమ్ముడిపోయారు. ఇంతటి అరాచకం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. దీనికి ఒకటే మార్గము, మరో సింగోల్ కావాలి. కాకినాడ SEZ అనేది మరో సింగోల్ కావాలి. ఇలా కేవీ రావు సూదిలా వచ్చి గుణపంలా పాతుకుపోయాడు. రైతుల గుండెల్లో గుచ్చేశాడు. రైతులను అడ్డు పెట్టుకుని కోట్లకు పడగలెత్తాడు. ఇలా కేవీఆర్ KSEZ ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ముప్పు తుప్పలు పెడుతున్నారు. కనీసం వారు ఊళ్ళోకి వచ్చే అవకాశం కూడా కల్పించడం లేదు. పోలీసులను, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వారిని తరిమి కొడుతున్నారు. ఇంతకీ ఎన్ని అక్రమ కేసులు ఈ రైతులపై పెట్టారు? రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇక ఇదే కాకినాడ సెజ్ అక్రమాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. ఏపీ 24/7 ప్రసారం చేస్తున్న వరుస కథనాలు సంచలనం రేపుతున్నాయి. బాధితులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. అసలు బాధితులు ఏమంటున్నారు? బాధితులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒక ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించి కేవీ రావు చేసినటువంటి అరాచకాలు కానీ అకృత్యాలపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. కానీ 15 సంవత్సరాలుగా ఈ ఉద్యమం దాదాపు అంటే 2005లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 2005 నుంచి ఇంతవరకు ఆందోళన చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరోజు పట్టించుకోలేదు. గతంలో కేవీ రావు ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత అది కేవీ రావు సంస్థ అని ఎవరికి తెలియదు. ఆ తర్వాత క్రమంలో KSEZ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అనుకున్నారు. కానీ రైతులు తెలుసుకునే లోపలనే అధికారులు మొత్తం ఎంత అరాచకం సృష్టించారో మనం ఆల్రెడీ రెండో కథనంలో ఇచ్చాం. సో ఇంత అరాచకం చేసి కేవీ రావుకు మద్దతు పలికినటువంటి అధికార యంత్రాంగం భూములన్నీ లాక్కుని ఇప్పుడు KSEZకి అప్పగించారు. KSEZ ఎవరిది అని తెలుసుకునే లోపలనే ఇదంతా జరిగిపోయింది. KSEZ అసలు ఓనర్ కేవీ రావు అని తెలుసుకునేసరికి
రైతుల దగ్గర నుంచి చాలా వరకు భూములు పోయాయి. దీంతో పాటు రెవెన్యూ అధికారులు మరో అకృత్యానికి పాల్పడ్డారు, మరో అవినీతికి పాల్పడ్డారని చెప్పొచ్చు. ఎలా అంటే కనీసం రైతులకు తెలియకుండా, రైతులకు ఒప్పుకోకుండా రెవెన్యూ అధికారులు తమ ఇష్టారాజ్యంగా ఆన్లైన్ లో కేఎస్సిజెడ్ పేరుని ఈ భూముల పేర్లని మార్చేశారు. అంటే ఒక రైతు ఒప్పుకోకుండానే వారి పేరు మారిపోయింది. ఈ మధ్యకాలంలో భూములన్నీ కూడా పేర్లకు సంబంధించినవి ఆన్లైన్ చేశారు. ఈ ఆన్లైన్ లో రైతులకు సంబంధం లేకుండా, వారి ప్రమేయం లేకుండా రెవెన్యూ అధికారులు కేఎస్సిజెడ్ పేరుని ఈ భూములన్నీ మార్చేశారంటే ఎంత అన్యాయం చేస్తారు, ఎంత అకృత్యానికి పాల్పడతారో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపించింది వెనక నుంచి కేవీ రావు అనేది అందరికీ అర్థమవుతుంది. అయితే నాగేష్, ఒక్క సినిమా థియేటర్ ఓనర్ అయిన కేవీ రావు ప్రభుత్వ అధికారులని శాసించే స్థాయికి, అలాగే ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టడానికి వెనక ఎవరి అండదండలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి. ఎవరెవరు అండదండలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనం రేపు కథనంలో చూపించబోతున్నాం. ఏ ప్రభుత్వం ఎలా సహకరించింది, ఏ నాయకుడు ఎలా సహకరించాడని కూడా మనం చెప్తున్నాం. దీంతో పాటు ఏ హామీలు ఇచ్చి ఎవరెవరు ఏ ప్రముఖ నాయకులు మాట తప్పారనేది రేపు ఎపిసోడ్ లో మనం చూపించబోతున్నాం. అయితే ఒక థియేటర్ ఓనర్ ఈ స్థాయికి ఎదగడానికి కారణం తనకున్నటువంటి ఆర్థిక లావాదేవీల పట్ల ఉన్నటువంటి ఒక వ్యూహం అని చెప్పాలి. వైజాగ్ లో మెలోడీ థియేటర్ ఓనర్ గా ఉన్న ఇతను కాకినాడ వచ్చారు. కాకినాడలో హార్బర్ పై పట్టు సాధించారు మొదట. ఎందుకంటే 99 ఆ ప్రాంతంలో కాకినాడ హార్బర్ ఒక ప్రైవేట్ సంస్థ ఉండేది, ప్రభుత్వ సంస్థ ఉండేది. ప్రభుత్వ సంస్థ ఉన్నప్పుడు ప్రైవేట్ పరం చేయాలని భావించిన క్రమంలో అసలు ఎలాంటి బిడ్డింగ్, ఎలాంటి ప్రకటనలు లేకుండానే అనుకోకుండా కేవీరావు చేతిలోకి మొత్తం ఈ హార్బర్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం భూములపై కన్నేసిన కేవీరావు ఒక వ్యూహాత్మకంగా చర్చను కైవసం చేసుకుని కాకినాడ ఎస్సీజెడ్ పేరు పెట్టి ఆ పేరుతో మొత్తం ఈ భూములన్నీ లాక్కోవడానికి ఇప్పుడు మొత్తం ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాడు. అయితే నగేష్, ఒక ప్రైవేటు వ్యక్తి కోసం ఇంత పెద్ద సంఖ్యలో అధికారులు అవినీతికి పాల్పడడం బహుశా మరి ఎక్కడ చూసుండం. మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఎవరు దీని మీద నోరు మెదపరు. ఎందుకంటే దీని వెనక చాలా పెద్ద వాళ్ళు హస్తాలు ఉన్నాయి. దీంతో పాటు పెద్ద ఆర్థిక లావాదేవీలు జరిగాయి. పెద్ద ఎత్తున అవి భూ కుంభకోణమే కాకుండా ఆర్థికంగా కూడా కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయి. కాబట్టి దీని వెనక ఉన్నటువంటి వ్యవహారాన్ని కానీ, దీనికి సంబంధించినటువంటి పేపర్లను కానీ అధికారులు ఇచ్చిన పాపానికి పోరు. ఇంకా చెప్పాలంటే ఈ ఎస్సీజెడ్ ఎవరిది అని ఇక్కడ ఉన్నటువంటి రైతులు సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లై చేసినప్పుడు కేఎస్సీజెడ్ అనేది కేవీ రావు గారిని చెప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అదే విధంగా దీనికి సంబంధించిన సమాచారం ఏమని అడిగినప్పుడు ఇది ఒక ప్రైవేటు సంస్థ, ప్రైవేటు సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాలు సమాచార హక్కు చట్ట పరిధిలోకి రావు అని అధికారులు సమాధానం చెప్పారు. అంటే దగ్గరుండి మొత్తం రైతులందరినీ బెదిరించి కేసులు పెట్టి భూములు లాక్కుని అధికారులే మొత్తం తంతు నడిపించి కేఎస్సీజెడ్కు రాయించినటువంటి అధికారులనే అడిగితే ఇది ప్రైవేట్ సమాచార హక్కు చట్టంలోకి రాదని చెప్పారంటే దీనికి సంబంధించి అధికారులు ఏ స్థాయిలో గుప్తంగా ఉంటున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. ఇక్కడితో ఆగిపోలేదు. కాకినాడ సెజ్ అక్రమాలపై ఏపీ 24/7 చేస్తున్న పోరాటం ఇక్కడితో ముగిసిపోలేదు. ఇప్పుడు చక్రం తిప్పిన వ్యక్తి బయటకొచ్చాడు. అతనికి సహకరించిన పెద్ద తలకాయలు చాలానే ఉన్నాయి. వారందరినీ బయటికి ప్రపంచానికి చూపించే వరకు మా పోరాటం ఆగదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి కాకినాడ సెజ్ అక్రమాలపై కొందరు పెద్దలు హస్తాన్ని బయట పెడతాం. చూస్తున్నానండి ఏపీ